కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు పరాకాష్ఠకు చేరుకున్నాయా? ఆ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత పోరు రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారిందా? ఇద్దరు సీనియర్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? వారిద్దరి మధ్యన నిత్యం జరుగుతున్న గొడవలకు ముగింపే లేదా? ఒక వర్గానికి వ్యతిరేకంగా మరొక వర్గం నేతలు కలెక్టరేట్ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ పరిణామాలు వేగవంతమయ్యాయి. నియోజకవర్గాల అభివృద్ధి కోసమని చెప్పి కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలకు మింగుడు పడకుండా ఉన్నాయని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను తీసుకుంటే వీటికి సంబంధించి చాలా వాటిలో ఏదో ఒక చోట ఎప్పుడు ఏదో ఒక అలజడి రేగుతోంది. కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్న నేతలకు కొత్తగా వచ్చి చేరిన నేతలకు మధ్యన గ్యాప్ తగ్గకపోగా రాను రాను పెరుగుతూనే ఉంది. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కోసారి రోడ్డు మీదకు వస్తున్నాయి. తాజాగా బాన్సువాడ నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి మళ్లీ తలెత్తింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున బాన్సువాడ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి బాన్సువాడలోని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఒకవైపు పోచారం వర్గం, మరోవైపు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఆధిపత్య పోరును పరాకాష్ఠకు తీసుకుపోయాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఇద్దరినీ సర్దుకుపోవాలని సూచిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారం గతంలోనే సీఎం రేవంత్ దృష్టి వరకు వెళ్లిందని సమాచారం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి బాన్సువాడ కాంగ్రెస్ గొడవలను వెంటనే చక్కదిద్దాలని కోరారట. ప్రస్తుతం ఆయన బాన్సువాడ కాంగ్రెస్ ను రిపేర్ చేసే పనిలో ఉన్నారట. ఈ నేపథ్యంలో పోచారంకు వ్యతిరేకంగా ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం రోడ్డెక్కడం తాజాగా ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఏకంగా కలెక్టరేట్ ముందు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. అధికారులు ఒక వర్గం వారికే పనులు కేటాయిస్తున్నారని, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారణంగానే అధికారులు అలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. కలెక్టర్ లేకపోవడంతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. రవీందర్ రెడ్డి వర్గీయుల తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేశామంటోంది ఎమ్మెల్యే పోచారం వర్గం. మొత్తం మీద బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఉప్పు నిప్పుల కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. ఎప్పటికప్పుడు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారాయట. ఈ కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పడకపోతే ప్రజల్లో పార్టీ పలచనైపోతుందని రాష్ట్ర పెద్దలు సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. దాంతో వీరి గొడవకు ముగింపు పలకడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు.